ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. మీరు పని చేయట్లేదు. ఎవరిని ఉద్దేశించి ఎవరు అంటున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. శాతగాని దద్దమ్మల్లాగా తయారయ్యారు మీరు, అసలు పనే చేస్తలేరు మీరు అని అంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలపైన మోదీ ఆగ్రహం. వీళ్ళ పనితనం ఎట్లుంది అంటే వీళ్ళు గట్టిగా పనిచేస్తున్నారు. ఎట్లా? ఒకరినొకరు తన్నుకోవడంలో. ఇప్పుడు ఆడ హుజూరాబాద్లో ఈటెల వర్సెస్ బండి సంజయ్. ఒక ఆయన ఓడిపోవడానికి ఒక ఆయన, అక్కడున్న బీజేపీ సర్పంచ్ని ఓడిపోవడానికి డబ్బులు పెట్టి మరీ ఓడగొడుతున్నారట వాళ్ళని. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి వీళ్ళది. అసలు ఒకరంటే ఒకరికి అసలు భగ్గు అంటున్నది చాలామందికి. ఇప్పుడు కిషన్ రెడ్డి అంటే కొంతమందికి పడతలేదు, సంజయ్ అంటే ఒకరికి పడతలేదు, ఈటల అంటే ఇంకొకరికి పడతలేదు, అరవింద్ అంటే ఇంకొక ఆయనకి పడతలేదు. ఇట్లా గుంపులు ఏమంటారు వాళ్ళని, ఇట్లా తయారయ్యారు అనమాట మొత్తం. సో ప్రధానమంత్రి చాలా సీరియస్ అయిందట. చివరికి ఏమన్నాడు తెలుసా? మీకంటే ఆ అసదుద్దీన్ ఓవైసీ న్యాయం ఉన్నాడేమా అన్నాడట. అసదుద్దీన్ ఓవైసీ న్యాయం ఉన్నాడేమా మీకంటే, ఈ ఏడబెట్టుకోవాలి తలకాయ. ఓవైసీ కంటే దారుణంగా ఉన్నారు మీరు అని కంపేర్ చేసిందట. ఇక వీళ్ళు ఏడబెట్టుకోవాలి తలకాయలు. 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలున్న రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరం. ముఠా తగాదాలు పెరిగిపోయినాయి. ముఠాలే అవి, ముఠా తగాదాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క ముఠాలాగా తయారయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్స్ను చేజార్చుకున్నాం. మన సోషల్ మీడియా కంటే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. కనీసం ఆయన్ని చూసైనా నేర్చుకోండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్. మీకు స్టైల్ ఎక్కువ, పని తక్కువ అంటూ ఓ ఎంపీ పైన ఆగ్రహం అట. ఎవరా ఎంపీ మరి? మీరు ఢిల్లీలో ఉండేది తక్కువ, హైదరాబాద్లో ఉండేది ఎక్కువ, అయినా పార్టీ బలంగా లేదు అని కేంద్ర మంత్రులపైన ధ్వజం. ఎవరెవరు? కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుపై సంతృప్తి. జగన్ విమర్శలు తిప్పికొట్టాలని ఏపీ బీజేపీ ఎంపీలకు సూచన. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉంది. రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దాంట్లో మీ పాత్ర లేదా? ఓన్లీ బీజేపీ ఎంపీలది, బీజేపీ నాయకులదే ఉందా? మీ బీజేపీ హైకమాండ్ పాత్ర కూడా ఇందులో ఉన్నది. మీరు ఏ నిర్ణయాలు త్వరితగతిన తీసుకున్నారు? అసలు మరి వీళ్ళు ముఠాల కింద ఏర్పడి వీళ్ళు పార్టీని ఆగం చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు పైనుండి? మీరు పైనుండి ఏం చేస్తున్నారు? వీళ్ళని ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు? ఈటల రాజేందర్కి బండి సంజయ్కి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నది. ఒకరినొకరు చేసుకుంటున్నారు. మరి వాళ్ళని సెటరైట్ చేసే పరిస్థితి ఏమన్నా కనబడ్డదా? ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు కదా. ఓపెన్ మీడియా ముందే విమర్శించుకుంటున్నారు ఇండైరెక్ట్గా. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ విషయంలో మరి మీరేం నిర్ణయం తీసుకున్నారు? అసలు ఎలక్షన్ ఎప్పుడో 6 నెలల కింద నేను చనిపోయినప్పుడే ఎలక్షన్ వస్తుందని తెలిసినప్పుడు హైదరాబాద్ బై ఎలక్షన్ అది. దట్టు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అది. కనీసమైన పోటీ ఇవ్వలేకపోయారు, డిపాజిట్ కోల్పోయారు కదా. మరి మీరేం చేసింది హైకమాండ్? వీళ్ళంటే దొంగలు తయారయ్యారు ఇల్లు. మరి మీరేం చేసిర్రు? నిజానికి తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ పార్టీ నేతలు సరిగ్గా పనిచేయట్లేదు. ముఠా తగాదాలు పెరిగిపోయినాయి. 8 మంది ఎంపీలు ఉన్నా కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. తన అంచనా ప్రకారం బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవడం. నాయకులు పనిచేస్తలేరు, మీరు పనిచేస్తలేరు. దానివల్లనే పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఎంపీలకు గురువారం పార్లమెంట్ అనెక్సీలో అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని మోదీ ఆ 3 చోట్ల పార్టీ పనితీరుపై సమీక్షించారు. ముఖ్యంగా తెలంగాణలో ఎంపీల పనితీరుపైన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆయన తెలంగాణలో ఎందుకు వెనకబడిపోతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ని ఎవరు చేయాలనే డిమాండ్ వచ్చింది, ఎవరిని చేసినారు? మీరు ఫస్ట్ ఆ కిషన్ రెడ్డి చెప్పేదే నమ్ముతారు తప్ప మిగతా వాళ్ళు చెప్పే మాటలు మీరు విశ్వసిస్తారా? అసలు కిషన్ రెడ్డి ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాడు? అసలు మీ బీజేపీ ఎంపీలు, మీ బీజేపీ నాయకులు ఎంతమంది కాంగ్రెస్తో కలిసి ఉన్నారు, ఎంతమంది బీఆర్ఎస్తో కలిసి ఉన్నారు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్తో ఉన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలో రేవంత్ రెడ్డి దగ్గర చేరి బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ వాళ్ళ పనులు అయినాయో లేవో కానీ బీజేపీ వాళ్ళ పనులు అయినాయి. సేమ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ వర్క్స్ జరుగుతున్నాయో లేదో కానీ
ఈ ఒకరిద్దరు బీజేపీ ఎంపీలు చెప్పిన పనులు చకచక చేసి పెట్టేస్తున్నాడు. అసలు ఫస్ట్ మీరు వాళ్ళు ఎవరు మీ పార్టీలో ఉండి ఎవరి కోసం పనిచేస్తున్నారో ఆలోచించుకోండి ఫస్ట్. తెలంగాణలో ఎందుకు వెనకబడిపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరిగేందుకు మంచి అవకాశం ఉన్నా ఉపయోగించుకోవడంలో విఫలమవుతోందని, ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు 8 మంది ఎంపీలున్నా పార్టీ బలహీనంగా ఉన్నదని ధ్వజమెత్తారు. దీనికి ఒక ఎంపీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే మేరేకో సబ్ కుచ్ మాలూమ్ అని మోదీ ఘాటుగా స్పందించిందట. అలాగే ఇద్దరు కేంద్ర మంత్రులను ఉద్దేశించి మీరు ఢిల్లీలో తక్కువ హైదరాబాద్లో ఎక్కువగా ఉంటున్నారు, అయినా పార్టీ బలంగా లేదు అని మందలించిందట. బలమైన టీంను ఏర్పరచుకొని పనిచేయడానికి ఏం అడ్డొచ్చింది అని ప్రశ్నించిన మోదీ అసెంబ్లీ ఎన్నికల్లో అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పనిచేయండి, పార్టీ బలపడేలా దూకుడుగా పనిచేయండి, కార్యకర్తలతో టిఫిన్ బైఠకులు నిర్వహించి యువతకు చేరువ కావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే పనిచేయండి. ఒకప్పుడు ఒడిశాలో ఉనికి లేకపోయినా అక్కడ బీజేపీ నేతలు సంఘటితంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. అసలు మీరు కార్యకర్తల మనోభావాలను గుర్తిస్తున్నారా? మీ పార్టీ వాళ్ళు గట్టిగానే పనిచేస్తున్నారు, పని చేయడానికి రెడీగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో, కనీసం సోషల్ మీడియాలో కూడా మీరు చురుగ్గా లేరు. మీ సోషల్ మీడియా ప్రకటనలు, వీడియోలు చాలా పేలవంగా ఉన్నాయి. ఎందుకు లేవు? చాలా యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియాలో. ఈయన మీద ఆయన మీదనో దుమ్మెత్తి పోసుకోవడం, కార్టూన్లు, ఆ ఏఐ వీడియోలు తయారు చేసి ఈయన మీద ఆయన మీద ఈయన, ఇదే పని కదా మీకు. అసలు మీకు మీ పార్టీకి కనీసం మీ ఐడియాలజీ ప్రకారమైన మీ పార్టీ పనిచేస్తుందా చెప్పండి? చాలా ఇష్యూస్ తెర మీదకి వచ్చినప్పుడు అసలు మీకు స్ట్రాటజీనే లేదు, వ్యూహమే లేదు. మీరు తెలంగాణ సెంట్రిక్గా తెలంగాణలో రాజకీయం చేస్తేనే మీరు బాగుపడతారు, మీరేమైనా పైకి రావడానికి అవకాశం ఉంది. అర్థమైందా? మీరు ఇదని అదని మళ్ళా అది ఇది రెచ్చగొడితే ఇక్కడ పనిచేయవు. నార్త్లో చేసే రాజకీయం తెలంగాణలో చేస్తే బీజేపీకి ఉపయోగం లేదు. సరే, జెన్యూన్గా ఇష్యూస్ వచ్చినప్పుడు కొట్లాడండి. ఇప్పుడు గాడితో గుడి గూల కొట్టిరు, దాని మీద మాట్లాడుతున్నారు, మంచిదే అది. కానీ ప్రతిరోజు అదే కాదు కదా, ప్రతిరోజు అదేనా? ప్రతిరోజు ఓవైసీ. అసలు మీరు తెలంగాణలో ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి కదా. తెలంగాణ భూముల సంగతి ఏంది? తెలంగాణలో ఇంకా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి కదా. మనగా బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెట్టొద్దు అంటున్నారు. అడగండి, ఎందుకు పెట్టాలి, ఏం అవసరం? తెలంగాణ అమరవీరులు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పెట్టరని ఎందుకు అడగరు? మీ లైన్ అది కాదు. మీ లైన్ అదే అయినప్పుడే మీరు తెలంగాణలో బాగుపడతారు. అంతవరకు దాకా మీకు అవకాశం ఉండదు. కష్టం, చాలా కష్టం. ఎంత దారుణమైన పరిస్థితిలో బీజేపీ ఉన్నదంటే అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నది. చివరికి ఏటి దాకా వచ్చింది, మీకంటే ఓవైసీ బెటర్ ఏమయ్యా అన్నాడట మోడీ. ఈ అంతకంటే ఇజ్జత్ తక్కువ వ్యవహారం ఏముందిగా. కనీసం సోషల్ మీడియాలో కూడా మీరు చురుగ్గా మీ సోషల్ మీడియా ప్రకటనలు, వీడియోలు చాలా పేలవంగా ఉన్నాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తన సోషల్ మీడియాను ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నాడు, కనీసం ఆయన్ను చూసైనా నేర్చుకోండి అని తెలంగాణ ఎంపీలకు చురకలంటించిందట మోదీ. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని మోదీ చెబుతుండగా ఓ ఎంపీ లేచిండట, తాను చురుగ్గానే ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేసిండట. దీనికి మోదీ అన్నాడట, నాకు తెలుసు మీకు స్టైల్ ఎక్కువ, పని తక్కువ అని ఆగ్రహం వ్యక్తం చేసిండట. పార్లమెంట్లో వందే మాతరం, ప్రత్యేక సమగ్ర సవరణ అంశాలపైన జరిగిన చర్చానంతరం పార్టీ ఎంపీలు వాటిని సోషల్ మీడియాలో పంచుకోకపోవడంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసిందట. రాష్ట్ర తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని హితవు పలికిరట. ఇలా ప్రధానమంత్రి దాదాపు అరగంట సేపు క్లాస్ తీసుకున్నట. ఆ సమయంలో ఎంపీలంతా దిగ్భ్రాంతికి గురైనట్లుగా వింటూ పోయిరని ఒక బీజేపీ ఎంపీ చెప్పిండట. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేసిండట. ఇట్లా బీజేపీ ఎంపీలకి క్లాస్ తీసుకున్నాడు. అయినా కూడా వీళ్ళకి వస్తుందా అంటే వీళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ కోసం పనిచేస్తలేరు చాలామంది. ఇందులో మోదీది, అమిత్ షాది, బీజేపీ నాయకత్వం, హైకమాండ్ పాత్ర కూడా ఇందులో ఉంది ఈ పరిస్థితికి రావడానికి. మీ నిర్ణయాలే ఇవి. ఫస్ట్ మీరు తీసుకున్న నిర్ణయాలే అత్యంత పేలవమైన చెత్త నిర్ణయాలు కదా. మీరు జూబ్లీహిల్స్లో ఎవరికి టికెట్ ఇవ్వాలా అండ్ దాంతోపాటు మొన్న ప్రెసిడెంట్గా ఎవరిని చేయాలా, ఇట్లాంటి అంశాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంది? ప్రజలంతా ఒకటి ఆలోచిస్తున్నారు, మీరు ఒకటి ఆలోచిస్తున్నారు. కనీసం ప్రజలన్న పక్కన పెట్టండి, మీ కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగానే మీరు నిర్ణయాలు తీసుకోవాలి కదా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి, ఆంధ్రజ్యోతిలో ఇది పోయింది.
రామచంద్రరావును మార్చాలన్నట. బీజేపీ పార్టీ అధ్యక్షునిగా రామచంద్రరావును తొలగించాలి. పీఎం గారు నిజం చెప్పారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు అన్నీ వదిలేసి ఉన్నారట. వాళ్ళు ఏం వదిలేసుకోలే, మంచిగా కాంగ్రెస్తోని బీఆర్ఎస్తోని అంటగాగి ఉన్నారు చాలామంది. అందులో ఒకరిద్దరేమో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టకూడదని జాతీయ పార్టీలో ఉండి ఎట్లా అంటారు? 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బాలసుబ్రహ్మణ్యం ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, అదేనే కాదు ఇంకా చాలా ఇష్యూస్ వచ్చినాయి కదా. ఆ ఇష్యూస్ మీద తెలంగాణ సెంట్రిక్గా మీరు రాజకీయం ఎక్కడ చేస్తున్నారు? మా వలిగొండ మండలం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారట. ఓహో, చాలా జరిగినాయి అట్లా. కిషన్ రెడ్డి ఉన్నంత వరకు బీజేపీ తెలంగాణలో ఎదగది. రాజాసింగ్ని బహిష్కరిస్తారు. రాజాసింగ్ది కూడా ఒక ఎపిసోడ్. రాజాసింగ్ని కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవచ్చు కదా, కిషన్ రెడ్డిని తెచ్చిందని చెప్పి నువ్వు అవతల పడేసారు. ఇప్పుడు రాజాసింగ్ అంటోడు మీకు పార్టీకి బలమే కదా. రాజాసింగ్ అనే ఎమ్మెల్యే మీ పార్టీకి బలం. ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడిన దాంట్లో జెన్యూనిటీ ఉందా, లేకపోతే ఏమన్నా కుట్రకోణం ఉందా? చాలా జెన్యున్గా మాట్లాడి, వాస్తవం ఆయన మాట్లాడిన ప్రతి అంశం వాస్తవం. డౌట్ ఏముంది అందులో? అసలు ఆ బీజేపీలో ఫస్ట్ ఒక 4-5 ఇట్లా బట్టల జుట్టి అవతల ఎత్తేస్తే మీ పార్టీ ఏమైనా బాగుపడుతుంది. తెలంగాణలో మొత్తం సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తున్నాయి. అసలు బీజేపీ వాళ్ళ సప్పుడు కూడా లేదట. ఓడగొట్టుకుంటున్నారు ఒకరినొకరు. ఈయన పెట్టిన ఒక ఎంపీ పెట్టిన క్యాండిడేట్ని ఇంకో ఎంపీ వచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అన్న, ఖమ్మం నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్. బీజేపీ వాళ్ళ దృష్టికి శ్రీనిధి ఇష్యూ తీసుకెళ్ళినా అన్న, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కనీసం ప్రెస్ మీట్ అన్నా పెట్టండి అని అడిగిన. ఆ శ్రీనిధి అనే దాదాపు 5,000 కోట్లకు సంబంధించిన కుంభకోణాన్ని వాళ్ళ దృష్టికి తీసుకపోతే సప్పుడు లేదట. సప్పుడు కాదు కదా వాళ్ళది, ఈ ఉలుకు ఉండదు పలుకు ఉండదు. వాళ్ళు ఈ 2 సంవత్సరాలుగా ఎన్ని స్కామ్ల మీద కొట్లాడారు చెప్పండి బీజేపీ వాళ్ళు? ఏమనంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, ఈడ పార్టీ ఆఫీసుల ప్రెస్ మీటు, ఇది తప్ప మీకు ఏమన్నా వస్తుందా? అసలు బీజేపీలో ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, కొంతమందిది మనకు తెలంగాణలో మనకెందుకు పవరు, మనకు అక్కర్లే, మనం కేంద్రంలో పవర్లో ఉన్నాం, అది చాలు మనకి. మనం రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి, కేసీఆర్ అయితే కేసీఆర్, ఎవరికి అంటగాగవచ్చు అనే ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు. అది మారకపోతే మీరు ఎదగరిగా. మొన్న గ్లోబల్ సమ్మిట్కి కిషన్ రెడ్డి పోయిండు, కానీ బీజేపీ పార్టీ దాన్ని బేకార్ సమ్మిట్ అన్నది. మరి కిషన్ రెడ్డి ఎందుకు పోయిండు? ఎందుకంటే ఆయనది పార్ట్నర్షిప్ ఉంది ఫ్యూచర్ సిటీలో. అది పెద్ద కుంభకోణం అని బయటపెట్టారు కదా. ఇప్పుడు అరవింద్కు కిషన్ రెడ్డికి పడతలేదు, బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పడతలేదు. ఇప్పుడు ఆయన ఎవరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏమైనా ప్రెస్ మీట్ పెడదాం ఏమైనా కుంభకోణం గురించి అంటే వద్దు అని కిషన్ రెడ్డి ఆపుతున్నాడు. ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి అందులో ఆ పార్టీలో. మార్వాడీల గొడవ కూడా చూడండి, చాలా మంచి ఇదే అనాలనుకుంటు. మార్వాడి ఇష్యూస్లో నువ్వు ఎవరి పక్షం ఉండాలా? వాడ ఒక దళితుడిని కొట్టి ఇబ్బంది పెట్టిరు కదా, ఎవరి పక్షం ఉండాలా? మీరు తెలంగాణ సెంట్రిక్గా మీరు రాజకీయం చేయాలా? మార్వాడీలను ఎట్లా అంటారని తెర మీదకి వచ్చిర్రు. అసలు మీకు ఏమైనా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నదా, సోయి ఉన్నదా, ఒక స్ట్రాటజీ ఉన్నదా మీకు? ఒకవేళ మీకు స్ట్రాటజీ ఉంటే మీరు సైలెంట్గా ఉండాలి. మీకు మార్వాడీల వైపు నుంచే మీకు పార్టీ ఫండ్లు ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీరు తెలివి కల్లోళ్ళు అయితే మీరు స్ట్రాటజీ వ్యూహం ప్రకారం ఉంటే మీరు సైలెంట్గా ఉండాలి. వీళ్ళు సైలెంట్గా ఉండలేరు. ఎట్లా వస్తారు మార్వాడీల మీద కానీ బట్టలు చింపుకొని బయటకు వచ్చారు. తెలంగాణ వాళ్ళు అప్పుడు ఎవరి వైపు ఉంటారు? మీ వైపు ఎందుకు ఉంటారు? పోరా బాబు, నువ్వు నార్త్కే పో, ఆన్నే నీ పార్టీ ఉన్నది ఆడికే పో అని చెప్తారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు కూడా అది నచ్చలే ఒక రకంగా. ఆనాడు మా పార్టీ నాయకులు ఏం మాట్లాడినా కూడా అది మాకు నచ్చలేదనే చెప్పారు వాళ్ళు చాలామంది. కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళంతా కలిసే ఉంటున్నారు, కలిసి తింటున్నారు, కలిసి పంచుకుంటున్నారు భూములని.